హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన గెలుపు ప్రసంగం చేశారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ చూడని విజయాన్ని ఇప్పుడు మనం దక్కించుకున్నామని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమెరికా ఫస్ట్ అనేది తన నినాదమని డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ 315 స్థానాలు గెలుచుకుంటుందని ట్రంప్ తెలిపారు. ఈ సభకు డొనాల్డ్ ట్రంప్, సతీమణి మెలానియా ట్రంప్, చిన్న కుమారుడు బారన్ ట్రంప్తో కలిసి వచ్చారు. అమెరికా చరిత్రలోనే ఇది మరపురాని విజయమని తెలిపిన ట్రంప్ ఈ మార్పు అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని పేర్కొన్న ట్రంప్ ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు గొప్ప పోరాటం చేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు చేపట్టిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం అని తెలిపారు. ఈ గొప్ప విజయం దక్కిన సందర్భంగా దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి అమెరికా ప్రజలు కుటుంబాల కోసం పోరాటం చేస్తారని తెలిపారు. రిపబ్లికన్లను విమర్శించే వారి విమర్శలు తప్పవని నిరూపించారని పేర్కొన్నారు. అడ్డంకులను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్లు వివరించారు. ఈ విజయం కోసం కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం ఉంటుందని చెప్పారు. ఇక ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపి అమెరికాను గ్రేటెస్ట్గా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తారని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో సరిహద్దుల సమస్యను పరిష్కరించినట్లు వెల్లడించారు. చట్టబద్ధంగా ఇతర దేశాల వారు అమెరికాలోకి రావాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన భార్య మెలానియాకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్ ఆమె రాసిన పుస్తకం ప్రజాదరణ పొందిందని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ను ఎంపిక చేయడం గొప్ప విషయమని ప్రశంసలు గుప్పించారు. కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్ ఆయన భార్య ఉషా వాన్స్కి అభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో తనకు ఉన్న అనుబంధాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ప్రజలు ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించే చర్యలో భాగంగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్తో ఎంతో సహాయం చేసిందని తెలిపారు. ఇక డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించిన ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇది అమెరికా చరిత్రలో అతిపెద్ద రాజకీయ పునరాగమనం అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికా చైనాల మధ్య శత్రుత్వం కారణంగా వీరిద్దరి మధ్య చాలా కాలంగా ట్రేడ్ వార్ నడుస్తోంది. దేని ప్రయోజనాన్ని పొందడానికి భారతదేశం తన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసింది, కానీ ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఇతర ఆసియాయి దేశాలు ఎక్కువ లాభపడ్డాయి. తాజా అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ ప్రకారం 2017 నుండి 2024 మధ్య యుఎస్ దిగుమతులలో భారతదేశం యొక్క మొత్తం వాటా 0.6% పాయింట్లు పెరిగి 2.7%కి చేరుకుంటుందని అంచనా. అదే సమయంలో చైనా వాటా దాదాపు 8% క్షీణించి 14% కంటే తక్కువగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.